నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బరువు తగ్గడానికి గోధుమ నూక మంచిదా? లేకపోతే ఓట్స్ మంచిదా? అనే దాని గురించి. బరువు తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నాం. వివిధ రకాల డైట్స్ వస్తున్నాయి. ఇలా డైట్ ప్లాన్ చేస్తే బరువు తగ్గుతారు. ఇన్ని రోజుల్లో ఇన్ని కేజీలు బరువు తగ్గుతారు. ఇలాంటి వాటివన్నిటి గురించి మనం చూస్తూ ఉంటాం. అసలు హెల్తీ వే ఏంటి బరువు తగ్గడానికి? ఎలాంటి డైట్ ఉపయోగించుకోవాలి? ఓన్లీ లిక్విడ్ డైట్స్ వాడితేనే మనకి బరువు తగ్గుతారా? లేకపోతే ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలా? సో, ఇవన్నిటి దాని గురించి పక్కన పెట్టేస్తే ఈ మధ్య ప్రతి ఒక్కరి మైండ్‌లో వచ్చేదేంటంటే ఓట్స్. ఓట్స్ మనకి ఈ మధ్య కాలంలో చాలామంది ఓట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఓట్స్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో అంటే నానబెట్టేసి మిక్సీ చేసి షేక్స్ రూపంలో తీసుకోవడం కానివ్వండి, స్మూతీస్ రూపంలో తీసుకొనివ్వడం కానివ్వండి, లేకపోతే మనం ఉప్మా చేసి తీసుకోవడం కానీ, ఇలా డిఫరెంట్ వేలో ఓట్స్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నారు. అండ్ గోధుమ నూక కనుక చూసుకున్నట్టయితే మనకిది ట్రెడిషనల్ ఫుడ్ లాగా చెప్తాం. అంటే పాతకాలం నుంచి ఎప్పుడైతే మన చిన్నప్పటి నుంచి మనం ఈ గోధుమ నూక అనేది చూస్తూ ఉన్నాం. ఓట్స్ అనేది ఈ మధ్య మనం చూసాము. కానీ గోధుమ నూక అనేది చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో, బరువు తగ్గడానికి స్పెషల్లీ మనకి ఓట్స్ మంచిదా? గోధుమ నూక మంచిదా? అనే దాని గురించి మనం ఈరోజు డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఓట్స్ గురించి తెలుసుకుందాం. ఓట్స్ అనేవి చాలా మంచివండి. ఓట్స్ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్‌లో వస్తుంది. బట్ ఓట్స్‌లో చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మసాలా ఓట్స్ ఇలాంటివన్నీ చూస్ చేసుకునే బదులు రోల్డ్ ఓట్స్ అంటారు. ఇవి చాలా హెల్తీ. ఈ రోల్డ్ ఓట్సే మనం తీసుకోవాలి. ప్లెయిన్‌గా ఉండే ఓట్స్‌నే మనం ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. సో, దీంట్లోనే మనం నానబెట్టేసి స్మూతీ లాగా చేసుకోవడం కానీ, ఉప్మా లాగా చేసుకొని తినడం కానీ ఇలా చేయొచ్చనమాట. సో, ఈ ఓట్స్‌లో మనకి ఏముంటాయి? ఓట్స్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడే గానీ ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకున్నప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే డైట్‌లో ఉపయోగించాలనమాట. అంటే వెయిట్ లాస్ జర్నీలో కానివ్వచ్చు, లేకపోతే డయాబెటీస్‌లో కానివ్వచ్చు, ఇంకా హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు ఇలాంటివి ఎలాంటివి ఉన్నా గాని కూడా మనం ఎప్పుడే కానీ కంపల్సరీగా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే డైట్‌లో ఉపయోగించుకోవాలి. సో, ఈ ఓట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కిందకి వస్తాయి. అంటే మన షుగర్ లెవెల్స్ తిన్న వెంటనే స్పైక్ అవ్వకుండా స్లోగా రిలీజ్ అవుతుందనమాట. సో, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డెఫినెట్‌లీ మీ డైట్‌లో ఒక పార్ట్ లాగా ఉండాలి. సో, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌తో పాటు మనకి దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బాగా డైజెషన్ అవ్వడానికి కానివ్వండి, అబ్జార్ప్షన్‌కి కానివ్వండి, ఇంకా మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వైటమిన్స్, మినరల్స్ అండ్ ఈ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఓట్స్ అనేది ది బెస్ట్ ఆప్షన్ ఫర్ వెయిట్ లాస్ అండ్ ఫర్ డయాబెటీస్ అని కూడా మనం చెప్తూ ఉంటామన్నమాట. ఓట్స్‌లో మనకి బీటా గ్లైకన్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో, ఈ బీటా గ్లైకన్ అనేది మనకి ఇంటెస్టైన్ హెల్తీగా పెట్టుకోవడానికి అండ్ మన గట్ బ్యాక్టీరియాని హెల్తీగా పెట్టుకోవడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించుకోవడానికి, హార్ట్ హెల్త్‌కి, డయాబెటీస్‌కి కూడా ఈ బీటా గ్లూకన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్న ఓట్స్ అనేవి మనం రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓట్స్‌లో మనకి వైటమిన్స్, మినరల్స్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అనేది కంపల్సరీ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఇది ఓట్స్‌లో మనకి కంప్లీట్ ప్రోటీన్ అంటాం. అంటే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో, ఇలాంటి ఓట్స్‌లో మనకి కంప్లీట్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి కాబట్టి ఒక వెజిటేరియన్స్ కానివ్వచ్చు, ఒక వీగన్స్ కానివ్వచ్చు, ఈ వెజిటేరియన్, వీగన్స్‌కి ఓట్స్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాం. ఈవెన్ వెయిట్ లాస్‌కి కానివ్వండి, లేదా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా కానివ్వచ్చు, ఈ ఓట్స్‌ని ఒక బెస్ట్ ఆప్షన్‌గా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గోధుమ నూక గురించి తెలుసుకుందాం. గోధుమ నూక కనుక తీసుకున్నట్టయితే దీన్ని హోల్ వీట్ అని అంటారనమాట. హోల్ వీట్ ఉప్మా అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఇది ఉప్మా లాగా చేస్తూ ఉంటాము. కొంతమంది వెజిటేబుల్స్ యాడ్ చేసి కిచిడి రూపంలో, దలియా రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఈ ఈ దీంట్లో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి మంచిదే. ఓట్స్ చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. దలియాలో కూడా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అండ్ దీని తోడుగా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ హెల్తీగా పెట్టడానికి, షుగర్ లెవెల్స్ మెల్లిగా రిలీజ్ అవ్వడానికి అండ్ దీంతో పాటు మనకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనం ఉప్మా రూపంలో కానీ, కిచిడి రూపంలో
రూపంలో కానీ ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కూడా ఎక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చాలామంది షుగర్ పేషెంట్స్ ఇదే తీసుకుంటూ ఉంటారు. అండ్ అదే డయాబెటీస్ తో పాటు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా నార్మల్ ఉప్మా కన్నా ఈ గోధుమ రవ్వ ఉప్మానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ నార్మల్ ఉప్మా కన్నా గోధుమ రవ్వ ఉప్మా అనేది మంచిదే. మీ డైట్‌లో డెఫినెట్‌లీ ఉపయోగించుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఎవరికైతే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుందో, అంటే గ్లూటెన్ అనేది పడకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ఫుడ్ ఐటెమ్ అంటే ఏది మనం గోధుమ నూక అనేది అవాయిడ్ చేస్తేనే మంచిది. లేదు మీకు గ్లూటెన్ ఇంటాలరెన్స్ అలాంటివి ఏది లేదు అంటే ఇది బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ కింద ఒక ఎక్సలెంట్ సోర్స్ కింద పనిచేస్తుందనమాట. దీంట్లో కూడా గుడ్ వైటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్‌కి కూడా ఒక గుడ్ ఆప్షన్ అని చెప్తాం. కానీ ఇప్పుడు 2 కంపేర్ చేసుకుంటే అంటే గోధుమ నూక కంపేర్ చేసుకుంటే, ఓట్స్ 2 కంపేర్ చేసుకుంటే ఏది మంచిదని చూసుకునేటప్పటికి ఓట్స్‌లో మనకి కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది. దలియాలో కూడా ప్రోటీన్ వస్తుంది. కానీ కంప్లీట్ ప్రోటీన్ అనేది రాదు. సో ఈ ఓట్స్‌లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి కాబట్టి వెజిటేరియన్స్‌కి, వీగన్స్‌కి బెస్ట్ చాయిస్. అండ్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ కూడా తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి దలియా కూడా తీసుకోవచ్చు. 2 ది బెస్ట్ ఆప్షన్స్ అని చెప్తామన్నమాట. సో ఈ దలియాలోనే కొంచెం పప్పు యాడ్ చేసి చాలా థిక్‌గా కిచిడి రూపంలో తీసుకుంటే కూడా మంచిదే. ఒకవేళ మీరు ఎక్కువగా న్యూట్రియంట్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ తోటి చూస్తున్నారు అండ్ మీకు టైం లేదు, చాలామంది ఈ మధ్య కాలంలో ఫుల్ బిజీ ఉన్నారు, బ్రేక్‌ఫాస్ట్ కుక్ చేసుకోవడానికి కూడా టైం లేదు. సో అలాంటి వాళ్ళు మీరు అయినట్టయితే మీరు ఈ ఓట్స్‌ని ఏం చేయాలంటే రాత్రే నానబెట్టేసి, ఓవర్ నైట్ ఓట్స్ అంటారు. రాత్రే నానబెట్టేసి పొద్దున్నే లేసి దీన్ని మిక్సీ చేసి దాంట్లోనే కొంచెం వెజిటేబుల్స్, దాంట్లోనే కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసి, డ్రై ఫ్రూట్స్ ఒక గుప్పెడు యాడ్ చేసేసి మీరు దీన్ని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుంటారు. అది కూడా మనకి హెల్తీ. దాంట్లో కూడా 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్, కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది. అది కూడా యాడ్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్‌లో కన్జ్యూమ్ చేసుకోవచ్చు. లేదు మీకు టైం ఉంది, ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉందన్నప్పుడు మీరు గోధుమ నూకని ప్రిఫర్ చేయండి. ఇది కూడా హెల్తీయే. సో 2 మంచివే. 2 ఏది తీసుకున్నా కానీ కూడా మీ బాడీకి బెనిఫిటే కాస్ట్ చేస్తుంది. సో వెయిట్ లాస్‌కి ఓన్లీ గోధుమ నూకనే, ఓట్సే హెల్ప్ అవ్వవండి. ఓవరాల్‌గా మీరు ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్‌తో పాటు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇస్తూ ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటేనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.